హరి ఓం. ఆధ్యాత్మికం చెప్పుకునేటప్పుడు అందులో నేను చెప్పే ఉదాహరణలు మాత్రమే మీకు వినిపిస్తూ ఉన్నాను. హరి ఓం. దైవిక ఇబ్బందులను సృష్టించే వ్యక్తిగా భావించే నారదముని కొన్నిసార్లు వాక్యంగా అపకీర్తికరకమైన గాసిప్ లాగా అనిపించే వ్యాఖ్యలు చేసేవాడు. అయితే అతని ఉద్దేశాలు దురుద్దేశంతో కూడినవి కావు. దుర్మార్గులకు తగిన శిక్ష విధించడానికి, సత్పురుషులకు సరైన ప్రతిఫలం లభించటానికి నారదుడు లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటాడు. ఇందులో ఒక కంసుడి కథ చెప్తాను, మీరు ఆలకించండి. కంసుడు తన తోటి రాక్షసులతో కలిసి అణిచివేత పాలనకు ప్రసిద్ధి చెందాడు. క్రూరమైన రాజు అతని సోదరి దేవకి వాసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. మరియు వారి వివాహము సమయంలో ఒక శుభ ప్రవచనం వినిపించింది. ఓ కంస, దేవకి 8వ సంతానం చేతిలో నువ్వు చనిపోతావు. ఈ ప్రవచనంతో కోపద్రుకుడైతాడు. బాగా కోపం వచ్చేసింది కంసుడికి. వెంటనే చంపడానికి తన కత్తి దూశాడు. అయితే వాసుదేవుడు కంసుడిని వేడుకుంటూ, వారికి పుట్టిన ప్రతి బిడ్డను నీకు ఇస్తానయ్యా అని మాటిస్తాడు. నమ్మకంగా చెప్తాడు. నారదుని జోక్యం ఎందుకు చెప్పండి. ఇందిట నారదుడు జోక్యం చేసుకొని తర్వాత నారదు కంసుని రహస్యంగా కలుసుకొని, రాజు మనస్సులో సందేహం మరియు భయం యొక్క విత్తనాలను నాటాడు నారదుడు. అతను కంసుని హెచ్చరించాడు. ఓ కంస, దేవదూతలు నిన్ను చంపడానికి కుట్ర పన్నుతున్నారు. నీ తండ్రి ఉగ్రసేనుడు, దేవకి మరియు వాసుదేవుడు అందరూ కూడా దేవదూతలతో చేతులు కలిపేశారు. నువ్వు రాక్షసుడివని మరియు దేవదూతలు నీకు బద్ధ శత్రువులని ఈ ద్యోతకం కంసుని కోపగించేసింది. ఇలా చెప్పగానే కంసుడు విపరీతమైన కోపం వచ్చేసింది. దేవకి మరియు ఉగ్రసేనుడిని జైల్లో పెట్టించేశాడు. తనని తాను రాజుగా ప్రకటించుకునేలాగా చేసింది. నారదుడి ద్వేషపూరితమైన కబుర్లు వాస్తవానికి కంసుడి పతనాన్ని వేగవంతం చేయడానికే అవి అలా చెప్పాడు. నారదుడు చర్యల వెనక పెద్ద గొప్ప ఒక విషయం ఉంటుందండి. నారదుడి చర్యలు మోసపూరితంగా కనిపించవచ్చు, కానీ వాటిని ఉన్నత ఉద్దేశం ఉంటుంది. కంసుడు వంటి దుర్మార్గులను, దుష్టులను పరాకాష్ఠకు చేర్చున్నప్పుడు మాత్రమే దైవిక న్యాయం జరుగుతుందని అతనికి తెలుసు. అందుకనే కంసుడికి మానసిక రుగ్మత మరియు ఆ క్రూరత్వాన్ని ప్రేరేపించి నారదుడు ఏం చేశాడు, నెరవేర్చు వేగవంతం చేశాడు. అతను అనుకున్నది చేయటానికి వేగవంతం చేశాడు. కంసుడు దురాగతాలు వేగంగా పెరిగాయి. నందగోకులలో ఆయన కృష్ణుడిని చంపడానికి అతను అనేక మంది రాక్షసులను పంపాడు. కానీ అందరూ తమ అంత్యక్రియలను ముగించారు. ఈ క్రూరతపు తీవ్రత కంసుడి చివరి శిక్షను సమర్థించింది. కృష్ణుడు న్యాయమైన ప్రతీకారాన్ని ఎట్లాగైనా తీర్చుకోవాలి. కృష్ణుడు న్యాయమైన ప్రతీకారమే కదండి చెప్పేది. ఇక లాభం లేదు, కంసుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అనుకున్నాడు. చివరికి కృష్ణుడు కంసుని చంపడానికి తగినంత సమర్థవంతమైన టైం కోసం చూశాడు. నారదుడు జోక్యం ద్వారా దుష్టరాజ చర్యలు మరీ ఎక్కువగా అయిపోయినాయి అన్నమాట. కృష్ణుడి చేతిలో అతని అనివార్య పతనానికి రూపుదిద్దుకున్నాడు. ఆ దైవిక ప్రకారం ధర్మాన్ని పునరుద్ధరిస్తుంది, మరి రాజ్యానికి శాంతిని తెచ్చిపెడుతుంది. ఇదండి మనము దైవిక జోక్యం కొన్నిసార్లు ఊహించని రూపాలను ఎలా తీసుకుంటుందో నారదుడి చర్యలు కూడా ప్రదర్శిస్తాయి. మనకి కొంతమంది ఎవరైనా వచ్చి చెప్తే అది నిజమా కాదా ఏంటి అనేది మనం ఆలోచించకుండా ఎవరినైనా దూషించమంటే దూషిస్తాం, కొట్టమంటే కొడతాం, చంపమంటే చంపుతారు, నింద వేయమంటే వేస్తారు. అది చాలా తప్పు కదా. ఒక మనిషిని, ఒక జీవిని అలా హింసించటం అనేది తప్పు కదా. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళ పతనానికి వాళ్ళ పక్కనే ఒక మంచివాడిని ఉంచి వాడిని రెచ్చగొట్టి ఇంకా తప్పులు చేయించి వాడిని కర్మల ప్రతిఫలానికి తోసేస్తాడు. ఇక్కడ నిజమైన భక్తుడు ఏంటంటే దైవిక సూత్రాల పట్ల నారదుడు విధేయత కలిగిన వాడు కదా. మహాత్ములు కూడా మహాత్మిక చర్యలు తప్పకుండా కొన్ని కష్టం అనిపించినా కూడా అండి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎట్లాగంటే శిక్షలు అనుభవింపజేసి వాళ్ళ తప్పును వాళ్ళకి తెలియపరచాలండి. అది అన్నమాట కంసుడు కృష్ణుడు కదా. అందుకని నారదుడు కంసుడిని రెచ్చగొట్టి తొందరగా పాపాలు చేయించి హతమార్చింపజేశాడు. హరి ఓం.